ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట అను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాం. ఈ దినము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు ధ్యానించుకుందాం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడునూ తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగటిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునిది ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తమనగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి మీ నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల నేను దేని నిమిత్తమును కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులనైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ చేయకుడి. ఈలాగు నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ వాక్య భాగములో చాలా ఒకలాంటి సమస్యాత్మకమైన విషయాన్ని అపోస్తుడైన పౌలు మనస్సాక్షి మీద చెప్తూ ఏ రీతిగా దానిని సముదాయించాలి, ఏ రీతిగా మనం దాన్ని అర్థం చేసుకోవాలో ఆయన ఈ వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. యేసుప్రభు నమ్మిన తర్వాత మనంతా స్వతంత్రులమండి. మనకే విషయంలో నిబంధన లేదు, అన్ని చేయొచ్చు అని అనుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. మన స్వాతంత్రం ఉంది అని మనకి ఇష్టానుసరంగా మనం అన్నీ చేసేయడం కాదు, ఎదుటి వానికి క్షేమము కలిగించేది మాత్రమే మనము గురి పెట్టుకోవాలి. ఎవరెలా పోతే నాకేంటి, నా కడుపు నిండితే చాలు, నేను క్షేమంగా ఉంటే చాలు అనే భావన మనసు నుంచి తీసివేయాలి. అలా మనం ఉండకూడదు. వాక్యం మనకు పౌలు భక్తుడి ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంది. ఎవడును తన కొరకు కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. మన స్వార్థం కోసం బతకడం గొప్ప విషయం కాదు, కానీ ఎదుటి వానికి మన ద్వారా మేలు జరుగుతుందా లేదా, నా ద్వారా నలుగురికి మేలు కలగాలని ప్రతి ఒక్కడు మీరు చూసుకోవాలని అపోస్తుడైన పౌలు ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనస్సాక్షి అనే ఒక చక్కటి పదాన్ని వాడుతున్నాడు. అది మన మనస్సాక్షి,
ఎదుటివాని మనస్సాక్షి. ఇది ఒకటై ఉండాలి. మన మనస్సాక్షి కల్ముసం తోచకూడదు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగిటిలో అమ్ముదేదో దానిని తినవచ్చును. శవమున్న చోట గనుక ఎవరిని ఏదైనా నమ్ముతుంటే అబ్బో శవం ఉంది, అది తినకూడదు, అది ముట్టకూడదు అంటారు కదా. పౌలు భక్తుడు అంటాడు, ఆ శవమున్నటువంటి అంగట్లో ఒకరు ఏదైనా కాయకూరలు అమ్ముతున్నా, ఏ వస్తువుని అమ్ముతున్నా దానిని తినవచ్చును. మీరు అదేనా అపవిత్రం అయిపోలేదు, ఆ వస్తువు ఏమైనా చెడిపోలేదు. అంగటివాణ్ణి అంగట్లో ఉన్న మాత్రాన అది అపవిత్రమైంది కాదు. ఎందుకు అంటే భూమియు దాని పరిపూర్ణతయు దేవునివై ఉన్నవని కీర్తనకారుడు 24 కీర్తనలో తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక సమస్యాత్మకమైన విషయాన్ని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఏంటంటే, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీరు మనసుండినెడలా మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. ఎవరైనా మీకు భోజనం పిలిచారు, మీ స్నేహానికి బట్టి మిమ్మను ఆహారం పెట్టి భోజనం పెట్టి అతిథిముడని పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాలని మీ మనసు అనిపించింది అనుకోండి, మీ మనసు లేకపోతే వెళ్ళకండి, కానీ మనసు ఉంటూ మాత్రం వెళ్ళండి. కాకపోతే మీకు వడ్డించింది ఇది ఏంటి అని అడగండి. ఏం వడ్డించారో ప్రార్థన చేసి తినండి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. ఆ పక్కనే ఎవరైనా ఉండి, అయ్యగారు, అమ్మా, సహోదరి, సహోదరుడా, ఇది బలి అర్పించిన వాటిని మీకు అర్పించారు, మీకు వడ్డించారు అంటే వెంటనే చేతులు కడుక్కుని లేచిపోండి. అది తినొద్దు. ఎందుకు? మీకు చెప్పినవాడు మీరు దేవుని ప్రజలని ఆయన తెలుసుకొని, అతని మనస్సాక్షి ఏమంటుందంటే వీళ్ళు దేవుని బిడ్డలై కూడా ఇది తినేస్తున్నారు అని ఒక కళంకం అనేది ఏర్పడింది. ఆ మాట చెప్పినందుకు మీ మనస్సాక్షి కూడా కళంకమైపోతుంది. కాబట్టి అక్కడ మీరు తినొద్దు, లేచి చేతులు కడుక్కుని వెళ్ళిపోండి. మనస్సాక్షి నిమిత్తం అనగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్రం విషయంలో తీర్పు తీర్చబడనేలా. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, మనస్సాక్షి అంటే మీ మనస్సాక్షి కాదు సుమా, మీకు చెప్పిన వాని మనస్సాక్షి. తన మనసులో అనుకుంటాడు, దేవుడా వీళ్ళన్నీ తినేస్తున్నారా? ఒక విధంగా తన మనస్సులో ఆయన మీ మీద నేరారోపణ చేస్తున్నాడు. మీకు తీర్పు అంటూ జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఆ స్వాతంత్రము ఎందుకు తీర్పు తీర్చబడాలి? ఎవరైతే మనకు అలా చెప్తున్నాడో వారిని బట్టి మనం తినడం మానేస్తాం. ఎందుకంటే ఆ ఎదుటి వాని యొక్క మనస్సాక్షి మన మనస్సాక్షికి నేరారోపణ చేసే స్థాయి అక్కడ ఏర్పడింది. కాబట్టి దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవునికి మహిమకరంగా మనం జీవించే వారమై ఉండాలి. నేను కృతజ్ఞతతో పుచ్చుకుని నెడలా నేను దేని నిమిత్తమును కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. వేళ గనక కృతజ్ఞతస్తులు చెల్లించి భోజనం చేస్తున్నావు, ఇది పరిశుద్ధమైపోయిందని నువ్వు అనుకుంటే కాదు. అక్కడ కృతజ్ఞత చెల్లించవే కానీ దేని నిమిత్తం కృతజ్ఞత చెల్లించవు? ఒక బలి ఇచ్చిన దాని గురించి, విగ్రహార్పితమైన వాటి గురించి, నిషేధించబడిన వాటిని కృతజ్ఞత చెల్లించావు, అది దూషింపబడనేలా. అంటే దీన్ని కూడా స్తోత్రం అని చెప్పి తినేస్తావా? ఏది పడితే అది తినేయగలరా అనే పదము ఎదుటి వాని విచారణలో తేలకూడదు. అది దేవుని వాక్యం బట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని నిమిత్తము మనం జీవిస్తున్నాం. మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉన్నాం కదా.
దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడాను మన దూషణ పాలయ్యే పద్ధతి మనం చేయకూడదు. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అపోస్తలుడు పౌలు చాలా చక్కనైన మాటలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేం చేయాలి? దేవుని మహిమ కొరకే మీరు చేయాలి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ చేయకూడి. మీ భోజన పానం బట్టి ఎవ్వరికి మీరు అభ్యంతరంగా ఉండకూడదు. ఎవ్వరికి మీరు ఒక ఇబ్బందికరమైన బిడ్డలుగా ఉండకూడదు. ఇతరుల మనస్సాక్షి నిమిత్తం, మీ మనస్సాక్షి నిమిత్తం ఎప్పుడు నిర్దోషత్వం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఇలాగున నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనం కోరుకొనుచు అన్ని విషయంలో అందరికీ సంతోషపెట్టుచున్నాను. ఇది అద్భుతమైన విషయం. నా ప్రయోజనం కొరకు, నా ఇష్టానికి నేను లోబడి నేను అది కోరట్లేదు, కానీ అనేకులు రక్షించబడాలి, అనేకులకు నేను ప్రయోజనకరంగా ఉండాలి అని కోరుకుంటూ అందరినీ సంతోషంగా, అన్ని విషయాల్లో అందరినీ సంతోషపరచాలని చూసుకుంటున్నాను. దేవునికి మహిమకరణ మాటలు అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటల ద్వారా ప్రభు మనకు బోధించిన సత్యాన్ని మనం గ్రహించి వాక్యానికి అనుకూలంగా జీవించడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగం ద్వారా అనేక విషయాలు మేము అర్థం చేసుకొని మీ నామానికి మహిమకు జీవించే భాగ్యవంతులై ఉండి మీ కార్యములను మేము చేయడానికి కృపనిమ్మని ప్రభా, మా భోజనం ద్వారా మీకు ప్రభా అపకీర్తి పాలు చేయకుండా ప్రభా ఎల్లప్పుడూ మీకు ఇష్టమైనటువంటి కార్యములు చేస్తూ ప్రభా మేమేం చేసినా అది మీ మహిమ కొరకు ప్రభా అనేకుల ప్రయోజనం కొరకు చేయగలిగే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.